ప్రముఖ పోరంబోకు జర్నలిస్టుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి పేరొందినటువంటి నికృష్టుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఈసారి ఏకంగా జగన్ ఎత్తునే పిడిగేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు అప్రూవర్గా మారి తనతో ఈ కారు కూతలు కూయించింది జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి గారే అని తేలుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ ఏం జరిగిందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే కొమ్మినేని శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. కృష్ణంరాజు పారిపోబోయి 3 రోజులు దాక్కొని చివరికి పోలీసులకి దొరికిపోయాడు. అయితే పోలీసు విచారణలో కృష్ణంరాజు మాట్లాడినటువంటి మాటలు విస్తుపోయేటువంటి మాటలు. నేను సాక్షి ఛానల్లో ఏవైతే కారు కూతలు కూస్తున్నానో వాటిపై నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు కూడా వాటికి వ్యతిరేకంగా నాకు చెప్పారు. అంటే నువ్వు అలా మాట్లాడడం తప్పు అని ఖండించారు. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావని నాకు చెప్పారు. అయినా సరే నేను మొండిగా ముందుకెళ్ళాను. ఎందుకంటే సాక్షి ఛానల్ మాత్రమే నన్ను డిబేట్లకు పిలుస్తుంది. అంటే పోరంబోకుల్ని, పరమనీచుల్ని, దుర్మార్గుల్ని, దౌర్భాగ్యుల్ని, రోత మాటలు మాట్లాడేటువంటి వాళ్ళని వీళ్ళందరికీ వేదిక అవుతోంది సాక్షి ఛానల్ అని తను చెప్పకనే చెప్పాడు. పైగా ఇది ఫ్రీ సర్వీస్ కూడా కాకపోయి ఉండొచ్చు, వీడికి నెలవారీ పేమెంట్ వెళ్తూ ఉండుండొచ్చు. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని కాసేపు అటు పక్కన పెడితే మొన్న జోగి రమేష్ మాజీ మంత్రి, మరొక పోరంబోకుగా పేరొందినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడికి వెళ్ళినటువంటి నికృష్టపు చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మొన్న ఒక మాట అన్నాడు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి గురించి ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, శాసనసభ్యులు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు జోగి రమేష్ భార్య కూడా ఏంటి మీరు అసెంబ్లీకి వెళ్తుంది, ఇందుక ఇంత నికృష్టమైనటువంటి పనులు చేయడానికా మీరు అసెంబ్లీకి వెళ్ళేది, రాజకీయాల్లో ఇందుకోసమే ఉన్నారా అని జోగి రమేష్ సతీమణి కూడా అతన్ని చీకొట్టింది, అతన్ని అతని పార్టీని అని చెప్పి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం చూసాం. మరి జోగి రమేష్కి చెప్పినప్పుడు, కృష్ణంరాజుకి చెప్పినప్పుడు, మరి కొమ్మినేని శ్రీనివాసరావు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, అతని సన్నిహితులు, అతని బంధువులు మరి కొమ్మినేని శ్రీనివాసరావుకి ఎప్పుడు చెప్పుండ్రా? నువ్వు పెట్టే డిబేట్లు పోరంబోకు డిబేట్లు, నువ్వు అక్కడ మాట్లాడిచ్చేటువంటి విషపు మాటలు, తప్పుడు మాటలు అని ఎప్పుడు చెప్పుండ్రా? అయితే ఇటీవల తవ్వకాల్లో నాకు ఒక చిన్న అంశం తెలిసిందేడా. ఇతని ఉద్దేశంలో ఇతను ఇంతగా రెచ్చిపోవటం వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్, ఇతను ప్రముఖ లపాకి హార్మోనియం కళాకారుడైనటువంటి లక్ష్మీ పార్వతి యొక్క సమీప బంధువు అంట ఈ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి. అంటే లక్ష్మీ పార్వతిలో ఉన్నటువంటి విషయాన్ని ఈ రకంగా కొమ్మినేని శ్రీనివాసరావు రూపంలో విద్వేషంగా రాష్ట్ర ప్రజల మీదకి సాక్షిని వేదికగా చేసుకొని చెమ్మిస్తూ ఉంది. అయితే విచారణలో కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరు, ఎవరి దగ్గర జీతానికి పనిచేస్తున్నాడు, ఎందుకోసం ఈ కారు కూతలు కూస్తున్నాడు అనేటువంటిది విచారణ చేసినప్పుడు ఇతను లక్షలాది రూపాయలు జీతంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, భారతీరెడ్డి గారి దగ్గర నుంచి అందుకుంటున్నాడు. ఇతని బతుకే సాక్షి నుంచి వచ్చేటువంటి జీతం మీద, పేమెంట్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సంతృప్తిపరచడం కోసం, భారతీరెడ్డి గారిని సంతోషపరచడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం ఒక ప్రాంతాన్ని, ఒక సామాజిక వర్గాన్ని, కొంతమంది నాయకుల్ని విపరీతంగా తప్పుడు కూతలు ఇతను కూస్తూ, అక్కడ కూర్చున్నటువంటి డిబేట్లో కూర్చున్నటువంటి వ్యక్తులతో కూపిస్తూ, తప్పుడు కూతలు కూపిస్తూ సునకానందం పొందుతున్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చేటువంటి పేమెంట్ కోసం, భారతీరెడ్డి గారి దగ్గర నుంచి వచ్చేటువంటి పెడిగ్రీ కోసం ఈ రకంగా మొరుగుతున్నాడు అనేది మనందరికీ తెలిసినటువంటి వాస్తవమే. అయితే ఇతను అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు 70 సంవత్సరాల వయసు అయితే అరెస్ట్ చేయకూడదా, 70 దాటితే లాలూ ప్రసాదం చేయలేదా, జయలలితం చేయలేదా, ఇంకోని చేయలేదా, 85 ఏళ్ల వయసులో కూడా చేశారని చెప్పి ఇతని అరెస్టుకు పోలీసులు వెళ్తే 70 సంవత్సరాల వయసు దాటింది, నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు అంట. అంటే ఏరే వాళ్ళ విషయంలో అయితే ఒక రకంగా, నీ విషయంలో అయితే ఇంకో రకంగా చట్టం ఎలా ఉంటుంది అనేటువంటి బేసిక్ సెన్స్ వీడికి లేదనుకుంటున్నారా? ఉందే, కానీ సింపతి కోసం వీడు వేసినటువంటి డ్రామా. అయితే బెయిలు ఎట్టొకట బెయిల్ వస్తుంది, రిమాండ్ రిజెక్ట్ అవుతుంది, బయటే ఉంటా మళ్ళీ కారు కూతలు కూస్తా అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు ఈ యొక్క నికృష్టమైనటువంటి వ్యక్తి. అయితే కోర్టు ఇతను రిమాండ్కి పంపించింది. మరి ఎన్నో రోజులు జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంది, బయటికి వచ్చేటువంటి అవకాశం దగ్గరలో ఇతను కనిపించట్లే. ఇతను గతంలో కూసినటువంటి తప్పుడు కూతలు కూడా, ఏకంగా న్యాయమూర్తులను కూడా కించపరిచినటువంటి వ్యాఖ్యలు కూడా ఇతను చేసి ఉన్నాడు, ఇతను డిబేట్లలో జరిగి ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కోర్టుల ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తను బయటికి రావాలంటే ఇవన్నీ నాకు సంబంధం లేదు, నేను సాక్షి ఛానల్లో జీతానికి ఉద్యోగిగా పనిచేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, భారతీ రెడ్డి గారి సూచనల మేరకు మాత్రమే నేను ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు, ఈ రకమైనటువంటి డిబేట్లు నేను చేస్తున్నాను, రోజు వాళ్ళు ఇచ్చేటువంటి డేటాలో ఉన్నటువంటి గెస్టులనే నేను పిలుస్తున్నాను, ఎందుకంటే మొత్తం రోత క్యాండిడేట్ల డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టే నేను టాపిక్లు సెలెక్ట్ చేసుకుంటాను, వాళ్ళు చెప్పినట్టే నేను గెస్టుల్ని పిలుస్తాను, నా పాత్ర కేవలం యాంకర్గా చేయటం మాత్రమే అనేటువంటిది అతను పోలీసు విచారణలో చెప్పినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అదే జరిగితే కొమ్మినేని అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి ఇద్దరూ జైలుకి వెళ్తారు.